ఇప్పుడు దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత అవుతుందంటే ఈ b బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది కదా, ఇది ఉండడం వల్ల ఇది ఏమైంది, ఎస్ అనేది టెన్స్ టు ఎస్ మైనస్ ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ వస్తుంది. ఒకవేళ మైనస్ ఉంది అనుకోండి, ఇక్కడ ఏం వస్తుందంటే ఎస్ మైనస్ ఎస్ ప్లస్ ఏ వస్తుంది. రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది మీకు బి డివైడెడ్ బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. దట్స్ ఇట్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. అంటే క్వశ్చన్స్ కూడా మీరు చూడండి చాలా సిమిలారిటీ క్వశ్చన్స్ ఎగ్జిబిట్ అవుతుంటాయి. ఇక్కడ ఏ అండ్ బి ప్లేస్లో ఏదైనా ఒక న్యూమరికల్ డిజిట్ వాల్యూస్ ఇస్తారు. ఎగ్జామ్లో ఒక డిజిట్స్ ఇస్తారు. అంటే ఒక క్వశ్చన్ చేస్తే ఇట్ విల్ బీ ఈక్వల్ టు ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఎందుకంటే ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ చేంజ్ చేస్తే ఒక కొత్త ప్రాబ్లం వస్తుంది. ఏ వాల్యూ బి వాల్యూ చేంజ్ చేసుకుంటూ వెళ్తుంటే నీకు న్యూ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నట్టు. అంటే ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేసే విధానంలో ఎన్నైనా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏ అండ్ బి వాల్యూస్ని చేంజ్ చేసుకుంటా అంటే కొత్త క్వశ్చన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మనం. అర్థమైందా? అందుకోసమే మీరు ఇలాంటి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ని రిమూవ్ చేసి దాని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. ఇప్పుడు ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఆ ఎస్ అనేది ఎస్ మైనస్ ఏగా షిఫ్ట్ అవుతుంది. అంటే ఈ ఎక్స్పోనెన్షియల్ పవర్లో ఎంత వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది ఎస్ మైనస్ ఆఫ్ దట్ వాల్యూ రాస్తున్నాం. ఒకవేళ మైనస్ ఉందనుకో ఎస్ మైనస్ ఆఫ్ మైనస్ బికమ్స్ ప్లస్ అవుతుంది అన్నట్టు. రైట్. సో ఎగ్జాంపుల్ నెంబర్ 2. సో ఈ పవర్ ఆఫ్ ఏటీ నెక్స్ట్ కాస్ ఆఫ్ బీటీ రాస్తున్నాను నేను. దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి నాకు. ఏమవుతుంది ఇది? ఫస్ట్ దీంట్లో నేనేం చెప్పినా యూ హ్యావ్ టు రిమూవ్ దిస్ కాంటెంట్. అప్పుడు ఏమవుతుంది, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది బెటా. బట్ నాకు కావాల్సింది ఏంటి, వాట్ ఐ వాంట్ యాక్చువల్లీ ఈ పవర్ ఆఫ్ ఏటీ కాస్ ఆఫ్ బీటీ కావాలి నాకు. కాస్ బీటీ కావాలి. అంటే ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అని మల్టిప్లికేషన్లో ఉంది. మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది షిఫ్ట్ అవుతుంది. ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాసుకున్నాం కదా, అది ఎస్ టెన్స్ టు ఏమవుతుంది ఎస్ మైనస్ ఏగా కన్వర్ట్ అవుతుంది. అంటే వేరెవర్ ద ఎస్ఎస్ ఇస్ దేర్ వాటి ప్లేస్లో మనం ఎస్ మైనస్ ఏని షిఫ్ట్ చేస్తున్నాం. అంటే ఎస్ మైనస్ ఏ డివైడెడ్ బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుందమ్మా. సో దిస్ ఇస్ సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈ పవర్ ఏటీ యొక్క ఈ పవర్ ఏటీ అండ్ కాస్ బీటీ వాల్యూ అదే బెటా. దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది. సో దిస్ ఇస్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ దట్. అండ్ సైన్ ఆఫ్ బీటీ అండ్ ఈ పవర్ ఆఫ్ ఏటీ దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ these two insides. So next, okay beta, last and final, this is the, so ikkada suppose to t power n into sin of et undi beta. ఇలాంటి క్వశ్చన్స్ని మనం మల్టిప్లికేషన్ విత్ టీ ద్వారా చేస్తాం. ఈ పవర్ ఆఫ్ ఏటీ ఉంది. సో దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ మనకు కావాలి. దీని లాప్లేస్ ఏమవుతుంది ఇప్పుడు ఫస్ట్ మనకు ఇక్కడ ఫస్ట్ ఇది ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేయాలి అని చెప్పిన కదా. రిమూవ్ చేస్తే ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 అవుతుంది. ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 అవుతుంది. సపోజ్ టు ఇదే ఈ పవర్ ఆఫ్ ఏటీ అనేది టీ పవర్ ఎన్తో మల్టిప్లికేషన్లో ఉంటే ఏదైతే ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ ఉందో ఇది ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్, అదే ఇది ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్, అది షిఫ్ట్ అవుతుందా. సో ఎలా షిఫ్ట్ అవుతుంది, ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 బట్ ఎస్ ఈస్ గెటెడ్ షిఫ్టెడ్ టు ఎస్ మైనస్ ఏగా షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎస్ మైనస్ ఈ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 అవుతుంది. దిస్ ఇస్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఈ పవర్ ఆఫ్ ఏటీ ఇంటూ టీ పవర్ ఎన్. బెటా మీరు ఒక్కసారి ప్రీవియస్ పేపర్స్ ఆఫ్ ఈసెట్ ఎగ్జామినేషన్ చూస్తే ద మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ విల్ బీ కమింగ్ అండర్ ది ఇలాంటి కాన్సెప్ట్స్ బేస్ మీద. ఇప్పుడు నేను క్వశ్చన్ నెంబర్ 1 ఈ పవర్ ఆఫ్ మైనస్ టీ ఇంటూ టీ పవర్ 2 అని రాసిన. దీని లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏం చేస్తాం, ఫస్ట్ ఇది ఉంది కదా ఏదైతే ఉందో తీసేస్తాం మనం. ఫస్ట్ తీసేసిన తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ 2 ప్లస్ 1 అంటే 3 వస్తుంది. సో ఎస్ ఈజ్ షిఫ్టెడ్ టు ఎస్ ప్లస్ 1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 2 ఫ్యాక్టోరియల్ బై ఎస్ ప్లస్ 1 హోల్ క్యూబ్ అవుతుంది బేటా. ఇది ఆన్సర్, సింపుల్. సో ఇది ఉంది కాబట్టి షిఫ్ట్ అవుతుంది. ఫస్ట్ అది తీసేసిన తర్వాత మనం ఆన్సర్ చేయాలి, అది ఇంపార్టెంట్.
సో మీకు ఇలా చేయడం వల్లనే యూ విల్ గెట్ ద ఫాస్టెస్ట్ అండ్ అక్యురేట్ సొల్యూషన్స్. అంటే మనకు ఫాస్ట్నెస్ ఇంపార్టెంట్, అక్యురసీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్. ఇవి రెండు ఇంపార్టెంట్ కాబట్టి సో యూ ట్రైంగ్ టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ ది క్వశ్చన్స్. సపోజ్ టు ద ప్రాబ్లమ్ నెంబర్ 2, లెట్స్ సీ ఐఎమ్ టేకింగ్ t పవర్ 3 ఉంది, e పవర్ ఆఫ్ 2t ఉంది. సో ఏమవుతుంది, ఫస్ట్ ఇది తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ 3 ఫ్యాక్టోరియల్ బై s పవర్ 4 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది s is tends to s minus 2 కదా, బికాస్ ఆఫ్ e పవర్ 2t. సో అప్పుడు 3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై s minus 2 హోల్ పవర్ 4 అవుతుంది. దిస్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ని ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా ఉంటాయి. సో దిస్ ఈస్ ద జనరలీ దీన్ని మనం ఏమంటే ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అంటాం. దీని మీద కొన్ని క్వశ్చన్స్ని మళ్ళీ ఒకసారి ట్రై టు. సో ఈ పవర్ ఆఫ్ -2t ఇంటూ సైన్ t. సో సెకండ్ క్వశ్చన్ ఈ పవర్ ఆఫ్ -t ఇంటూ కాస్ t. థర్డ్ క్వశ్చన్ ఈ పవర్ ఆఫ్ -2t ఇంటూ సైన్ ఆఫ్ 3t. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ e పవర్ ఆఫ్ -4t ఇంటూ కాస్ ఆఫ్ 2t. సో ఫిఫ్త్ క్వశ్చన్ e పవర్ ఆఫ్ -3t ఇంటూ కాస్ ఆఫ్ 3t. లెట్స్ సే సో దీని క్వశ్చన్ సొల్యూషన్ చేద్దాం మనం ఫస్ట్. మనం ఇక్కడ సో ఫస్ట్ వాట్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్. ఫస్ట్ మనం దీన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత ఆన్సర్ చేసుకోవాలి. అది రిమూవ్ చేస్తే ఎంత 1/s² ప్లస్ 1² 1. సో s is shifted to బికాస్ ఆఫ్ దిస్ s+2 ఉంటుంది. అప్పుడు మీకు ఏమవుతుంది 1/s+2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 బెటా. ఆన్సర్ ఈజ్ ఓవర్. నా ఇక్కడ రండి. సో ఫస్ట్ దీన్ని రిమూవ్ చేసిన తర్వాత ఆన్సర్ చేయండి. s/s² ప్లస్ 1² అంటే s is tends to ఎంత -2 ఉంది కాబట్టి s+1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది s+1 డివైడెడ్ బై s+1 హోల్ స్క్వేర్ ప్లస్ 1². ఫినిష్. నెక్స్ట్ ఇక్కడ రండి. ఇలా ఉంది. ఫస్ట్ దీన్ని రిమూవ్ చేసిన తర్వాత ఏమవుతుంది 3/s² ప్లస్ 3² విల్ బి 9. బట్ s is shifted to s+2 అవుతుంది. అప్పుడు నీకు ఏమవుతుంది 3 డివైడెడ్ బై s+2 హోల్ స్క్వేర్ ప్లస్ 9 అవుతుంది. మళ్ళీ ఇది కూడా క్లోజ్ చేసేయండి. అప్పుడు మీకు ఏమవుతుంది ఆన్సర్ s డివైడెడ్ బై s² ప్లస్ 2 మీన్స్ 2² విల్ బి 4 కాస్ కాబట్టి s is shifted to ఏమవుతుంది బేటా s మైనస్ ఆఫ్ మైనస్ బికమ్స్ +4. అప్పుడు s+4 డివైడెడ్ బై s+4 హోల్ స్క్వేర్ ప్లస్ 4 బేటా. దట్ ఈస్ ఆన్సర్. ఓకే రైట్. సో ఇక్కడ సో ఈ +3ని షిఫ్ట్ చేద్దాం. చేసేస్తే ఏమవుతుంది s/s² ప్లస్ 9 అవుతుంది. బట్ s is tends to ఏమవుతుంది ఇది ఉండడం వల్ల s+3 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు s+3 డివైడెడ్ బై s+3 హోల్ స్క్వేర్ ప్లస్ 9 అవుతుంది ఆన్సర్. దట్స్ ఇట్. సో ఈ కైండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ వర్ ఇంపార్టెంట్ బేటా. నెక్స్ట్ చూడండి 6th క్వశ్చన్ t పవర్ 2 ఇంటూ e పవర్ ఆఫ్ -3t. ఓకే. నెక్స్ట్ 7th క్వశ్చన్ t పవర్ ఆఫ్ 3 ఇంటూ e పవర్ ఆఫ్ -t. సో 8th క్వశ్చన్ cos ఆఫ్ 3t ఇంటూ e పవర్ -t. 9th క్వశ్చన్ సో cos ఆఫ్ 4t ఇంటూ e పవర్ ఆఫ్ -2t. 10th క్వశ్చన్ sin 2t ఇంటూ e పవర్ ఆఫ్ -t. దిస్ ఆర్ క్వశ్చన్స్. ఓకే. ఫస్ట్ క్వశ్చన్లో మనం ఏంటి ఎక్స్పోనెన్షియల్ రిమూవ్ చేయమని చెప్పిన. సో అది ముందు ఉంటుంది వెనుక ఉంటుంది. ఫస్ట్ దాన్ని మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తే నీకు ఆన్సర్ ఎంత వస్తుంది దీన్ని రిమూవ్ చేస్తే సో 2 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై s⁻³ అవుతుంది. s is tends to s+3 అవుతుంది. అప్పుడు నీకు ఏమవుతుంది 2 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై s+3 హోల్ స్క్వేర్ అవుతుంది. హోల్ క్యూబ్. దిస్ ఇస్ క్యూబ్. దెన్ ఇక్కడ రండి. సో దీన్ని రిమూవ్ చేస్తే నీకు ఆన్సర్ ఎంత 3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై s⁻³ + 1 అంటే 4 అవుతుంది. s is tends to ఏమవుతుంది s+1 అవుతుంది. అప్పుడు 3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై s+1 హోల్ పవర్ 4 అవుతుంది బేటా. దెన్ కమ్ టు హియర్. సిమిలర్లీ ఇక్కడ నేను ఇది రిమూవ్ చేయాలి కదా. రిమూవ్ చేస్తే ఏమవుతుంది s/s² ప్లస్ 9. బట్ s is tends to ఏమవుతుంది s+1 అవుతుంది బికాస్ ఆఫ్ దిస్. సో s+1 డివైడెడ్ బై s+1 హోల్ స్క్వేర్ ప్లస్ 9 అవుతుంది బేటా. రైట్. నెక్స్ట్ ఇక్కడ రండి. సో దీన్ని రిమూవ్ చేసేస్తున్నా నేను. రిమూవ్ చేస్తే ఎంత వస్తుంది దీన్ని రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేస్తే s/s² ప్లస్ 4 అంటే 16 అవుతుంది. s is tends to ఏమవుతుంది s+2 అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ -2. సో s+2 డివైడెడ్ బై s+2 హోల్ స్క్వేర్ ప్లస్ 16 ఆన్సర్.
ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 16 రైట్. నెక్స్ట్ ఇక్కడ దీన్ని రిమూవ్ చేసేస్తున్నా. అప్పుడు 2/s² ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. ఎస్ ఇస్ టెన్స్ టు ఎంత ఎస్ ప్లస్ 1 అంటే 2 డివైడెడ్ బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4. దిస్ ఇస్ ద ఆన్సర్ బేటా. దట్ ఈస్ ద ఆన్సర్. సో యూ హ్యావ్ టు ఎక్స్పెక్టెడ్ టు బి దీస్ కైండ్ ఆఫ్ ది క్వశ్చన్స్ యూ మైట్ బి ఎక్స్పెక్టెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, సో మీకు చాలా ఇంపార్టెంట్, ఇదే ఎగ్జామ్లో అడుగుతుంటాడు. దిస్ ఈస్ ద ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రాపర్టీస్, దీనికి సంబంధించిన ఏరియా డిస్కషన్ అన్నట్టు. రైట్, దీని తర్వాత నెక్స్ట్ నేచర్ ఆఫ్ ది డిస్కషన్ ఎలా ఉంటుందంటే, మనం ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, మనం ఒక్కసారి బ్యాక్ సైడ్ వెళ్దాం బేటా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, దీనికి సంబంధించిన ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఏదైతే ఉందో, సో ఆ కాన్సెప్ట్ మనం కంప్లీట్ చేసాము. ఓకేనా, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం సంబంధించి. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ ఈజ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. సో వాట్ ఈస్ దిస్ ఇంటెన్షనల్లీ, వాట్ ఈస్ ద ఇన్సైడ్ ఆఫ్ దిస్ వన్. సో చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ మీన్స్ లెట్స్ సే ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత బేటా, ఎఫ్ ఆఫ్ ఎస్ ఆల్రెడీ మనం చెప్పాము ఈ విషయం గురించి. సపోజ్ టు ఎఫ్ ఆఫ్ ఏటీ ఉందనుకోండి, అంటే ఇక్కడ ఏ అనేది స్కేల్ అవుతుంది, టైంని మనం స్కేల్ చేస్తున్నాం ఇక్కడ, దీన్ని టైం స్కేలింగ్ ప్రాపర్టీ అంటాం. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అని కూడా అంటాం దీన్ని. టైం స్కేలింగ్ ప్రాపర్టీ అయినా చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అయినా బోత్ ఆర్ సేమ్. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఏ ఉంది కదా 1/a అవుతుంది, ఈ ఫస్ట్ ఏది అవుతుందో అది 1/a అవుతుంది ఇంటూ ఎఫ్ ఆఫ్ s/a అవుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్. నెక్స్ట్ సపోజ్ టు ఎఫ్ ఆఫ్ t/a ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏఎస్ అవుతుంది బేటా. ఈ రెండు ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. సో ఈ సెట్ ఎగ్జామ్లో మాత్రం ఇవి రెండు ఇంపార్టెంట్ బేటా. మీకు టెక్స్ట్ బుక్లో నార్మల్గా ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, బట్ ఇది కూడా ఇంపార్టెంట్ ఈ సెట్ ఎగ్జామినేషన్స్లో. సో ఈ సెట్లో ఈ రెండు అంటే నార్మల్గా ఏంటంటే ఇలాంటి రెండు డైరెక్ట్ బిట్స్ ఇస్తాడు. ఎఫ్ ఆఫ్ t/a విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని ఇస్తాడు. సో ఎఫ్ ఆఫ్ ఏటీ 1/a ఇంటూ ఎఫ్ ఆఫ్ s/a. సో దీనికి సంబంధించిన ఈ రెండు స్టేట్మెంట్స్ సంబంధించిన డైరెక్ట్ స్టేట్మెంట్సే ఏసెట్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్గా ఇస్తాడు. చాలా సందర్భాల్లో ఇచ్చాడు, 2 times 3 times ఇచ్చాడు ఇప్పటివరకు. సో మీరు ఒకసారి ఈ స్టేట్మెంట్స్ని ప్రూవ్ చేద్దాం, మనం ఒకసారి మనం ప్రూవ్ చేద్దాం. రైట్, సో కమ్ టు హియర్. లెట్స్ సే ఎఫ్ ఆఫ్ ఏటీ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ మనం ఒక్కసారి డెఫినేషన్ బేస్లో రాసేద్దాం బేటా. సో ఇంటిగ్రల్ 0 to ∞ e పవర్ ఆఫ్ -st ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏటీ అవుతుంది ఇంటూ డిటీ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏటీ ఏదైతే ఉందో మనం ఏం చేస్తామంటే దాన్ని సమ్ కే అని తీసుకుంటున్నాం, దాన్ని ఒక సింగిల్ వేరియబుల్గా రిప్రజెంట్ చేస్తున్నాం. అప్పుడు టీ ఈక్వల్ టు ఏమవుతుందంటే k/a అవుతుంది బేటా, k/a అవుతుంది. దెన్ డిటీ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/a టైమ్స్ ఆఫ్ dk అవుతుంది. 1/a టైమ్స్ ఆఫ్ dk అవుతుంది. మనం ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే మనం ఇక్కడ t ఈక్వల్ టు k/aగా సబ్స్టిట్యూట్ చేస్తున్నామో దెన్ లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి. సపోజ్ టు నాకు k ఈక్వల్ టు లిమిట్ కావాలి, k ఈక్వల్ టు లిమిట్ ఎట్ ఏ టైం దగ్గర, ఎట్ t ఈక్వల్ టు 0 దగ్గర. అప్పుడు ఏమవుతుంది, నువ్వు t ఈక్వల్ టు 0 దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే k ఈక్వల్ టు ఆల్సో 0 వస్తుంది. నెక్స్ట్ చూడండి, t ఈక్వల్ టు సపోజ్ టు ఇన్ఫినిటీ తీసుకున్నా, అప్పుడు k ఈక్వల్ టు కూడా నీకు ఏమొస్తుంది, ఇన్ఫినిటీ వస్తుంది. అంటే t ఈక్వల్ టు ఇన్ఫినిటీకి సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకో, k ఈక్వల్ టు ఇన్ఫినిటీ వస్తుంది. ఇన్ఫినిటీ ఇంటూ ఏమవుతుంది, ఏ అవుతుంది. అంటే లిమిట్స్ చేంజ్ కాలేదు, ఇక్కడ ఇంటిగ్రల్ 0 to ∞ ఉంది. నువ్వు ఏదైనా ఒక సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు దాని లిమిట్స్ కరస్పాండింగ్ వాల్యూస్ కూడా చేంజ్ అవుతాయి నార్మల్గా. సో లిమిట్స్ ఏం చేంజ్ కాలేదు. ఓకేనా, మనం చేసిన లీనియారిటీ సబ్స్టిట్యూషన్ కాబట్టి లిమిట్స్ ఏం చేంజ్ కాలేదు. రైట్, సో ఈ పవర్ ఆఫ్ -s ఇంటూ టీ అంటే ఎంత వచ్చింది మనకు, k/a వచ్చింది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏమవుతుంది, ఇక్కడ ఏటీ అంటే ఏమవుతుంది, k అవుతుంది ఇంటూ dk అంటే ఏమవుతుంది, dt మీన్స్ 1/dk/a అవుతుంది బేటా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ 1/aని బయట రాస్తున్నాను. ఇంటిగ్రల్ 0 to ∞ e పవర్ ఆఫ్ -s/a ఇంటూ k ఎఫ్ ఆఫ్ k ఇంటూ dk బేటా. ఓకే, సో ఇక్కడ మీకు ఆన్సర్ డైరెక్ట్ కనబడుతుంది జనరల్గా. సో ఇక్కడ s/a ఉంది కాబట్టి యూ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ ఏ ఎఫ్ ఆఫ్ s/a. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దిస్ ఇన్స్టెంట్ s/a, బికాస్ ప్రీవియస్గా ఎఫ్ ఆఫ్ ఉంటే మనం ఏం రాసాము. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్
ఎఫ్ ఆఫ్ టీని మనం ఏం రాసుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఎస్ అని రాస్తున్నాం కదా. రీజన్ ఏంటి, ఇంటిగ్రల్ 0 to ∞ e పవర్ ఆఫ్ -st ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసిన నేను, ఎఫ్ ఆఫ్ ఎస్ అని రాసిన. బికాస్ ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ, అక్కడ ఎస్ ఉంది కాబట్టి ఎస్ అని రాసిన. మరి సో ఇక్కడ ఎస్ బై ఏ ఉంది కాబట్టి ఎస్ బై ఏ రాసిన. ఇంతకుముందు ప్రీవియస్గా ఎస్ మైనస్ ఏ ఉంది కాబట్టి ఎస్ మైనస్ ఏ రాసిన. దీస్ ఆర్ ది సిమిలారిటీస్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ సిమిలారిటీస్ మీరు పక్కా అబ్జర్వేషన్ చేయండి, రైట్. సో ఇది అర్థమైంది అనుకుంటా అయితే. ఇంకా సో ఇది టైమ్ స్కేలింగ్ ప్రాపర్టీ గివ్ ద బేస్డ్ ఆన్ దిస్ టైమ్ స్కేలింగ్ ప్రాపర్టీ. జనరల్గా దీని మీద క్వశ్చన్స్ అంటే వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఈ ఏరియా నుంచి దట్ మేజర్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ రాలేదు. సో ఇఫ్ ఇట్ ఈస్ వచ్చినా కానీ నేను నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ ప్యాటర్న్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో మీకు డిస్కస్ చేస్తాను. ఓన్లీ ఇక్కడ కాన్సెప్ట్ డిస్కస్ చేసిన. ఈ కాన్సెప్ట్ తర్వాత ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయాలి. నార్మల్గా ఈ సెట్ ఎగ్జామినేషన్లో ఈ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ అయితే రాలేదు ఇప్పటివరకు. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఇలాంటివి ఉంటే మనం ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కానీ లేకుంటే ప్రీవియస్ క్వశ్చన్స్ దాంట్లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, రైట్. సో కమ్ టు ద నెక్స్ట్ వన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. యాక్చువల్గా ఇంటైర్ టాపిక్స్లలో ఈ టాపిక్ అనేది ఏంటంటే మనం ఆఫ్టర్ ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మొత్తం ఇంటైర్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్లో. మల్టిప్లికేషన్ అండ్ డివైడ్ విత్ ఎఫ్ ఆఫ్ టీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్లో 3 నుంచి 2 to 3 క్వశ్చన్స్ ఈ పర్టికులర్ ఏరియా నుంచి వస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సెట్ ఎగ్జామినేషన్లో మల్టిప్లికేషన్ విత్ టీ అండ్ డివైడ్ విత్ టీ అనే ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్వశ్చన్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇలాంటి టైప్ ఆఫ్ మోడల్స్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఈ కాన్సన్ట్రేషన్లో ముఖ్యంగా ఏంటంటే మీకు డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అనే పర్టికులర్ కాన్సెప్షలైజేషన్ మీకు ఉండాలి. అలా అయితేనే ఈ ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. లేకపోతే ఫస్ట్ మీరు ఒక 4 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 4 ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దెన్ దిస్ విల్ బి ఓవర్, ఇది అయిపోతుంది. జస్ట్ మీరు ఏంటంటే ఫాస్ట్ రివిజన్ పర్పస్లో ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు. సో నేను ఇక్కడ ఒక కంటెంటబుల్ ఆన్సర్ మీకు ఇస్తాను. ప్లీజ్ ట్రై టు ఫోకస్ ఆన్ ఇట్. మీరు ఒక్కసారి ఫోకస్ చేయండి. సో మల్టిప్లికేషన్ విత్ టీ అండ్ డివైడ్ విత్ టీ. సపోజ్ టు వీటిలో రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటని మీకు క్లారిటీ ఇస్తాను. ఈ క్లారిటీ ఇచ్చిన తర్వాత మీరు ఒక ఆప్షన్కి రండి, రైట్. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఉంది బేటా. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ మల్టిప్లైడ్ విత్ టీ బేటా. ఏమవుతుంది ఇక్కడ, మల్టిప్లికేషన్ విత్ టీ. అప్పుడు ఏమవుతుంది ఇది, ఇప్పుడు టీ పవర్ ఎన్తో మల్టిప్లికేషన్ చేసినాం అంటే n టైమ్స్ ఇది మల్టిప్లై అవుతుంది. n టైమ్స్ మల్టిప్లై అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే -1 హోల్ పవర్ n ఇంకా d పవర్ n బై ds పవర్ n. నేను చెప్తాను వినండి. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఎఫ్ ఆఫ్ టీ ఏదైతే ఉందో దాన్ని ఎఫ్ ఆఫ్ ఎస్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే టీ పవర్ n ఏదైతే ఉందో దాన్ని వదిలేసి రిమైనింగ్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షన్ మొత్తం ఎఫ్ ఆఫ్ ఎస్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఎఫ్ ఆఫ్ టీ ఏదైతే ఫంక్షన్ ఉందో దాన్ని ఎఫ్ ఆఫ్ ఎస్లోకి కన్వర్ట్ చేసిన. దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎస్లోకి కన్వర్ట్ చేసిన. ఈ ఎఫ్ ఆఫ్ ఎస్లోకి కన్వర్ట్ చేసిన దాన్ని మనం ఎన్నిసార్లు డిఫరెన్షియేషన్ చేయాలంటే ఇక్కడ ఎన్నిసార్లు మల్టిప్లికేషన్ ఉందో అన్నిసార్లు డిఫరెన్షియేషన్ చేయాలి మీరు. సపోజ్ టు టీ అనేది ఒకటేసారి మల్టిప్లికేషన్ అయింది అనుకో, ఒకేసారి డిఫరెన్షియేషన్ చేయాలి మీరు. ఒకవేళ 2 టైమ్స్ మల్టిప్లికేషన్ అయితే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. 3 టైమ్స్ మల్టిప్లికేషన్ అయితే 3 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. సో దిస్ ఇస్ ద n టైమ్ డిఫరెన్షియేషన్ అయితే n టైమ్స్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ -1 హోల్ పవర్ n ఈజ్ ఇంపార్టెంట్. అన్నిటికంటే మీరు కంపల్సరీగా ఎగ్జామ్లో మిస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే -1 హోల్ పవర్ n మిస్ చేస్తారు. ఇది మల్టిప్లికేషన్ విత్ టీ. ఓకే, సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ ఉంది అనుకో, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ డివైడ్ విత్ టీ ఉంది బేటా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డివైడ్ విత్ టీ చేస్తున్నా. లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు నువ్వు డిఫరెన్షియేషన్ చేసినప్పుడు, మరి డివిజన్ ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ టీని లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి రాసుకోవాలి. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎస్. ఫస్ట్ ఏంటిది, ఇది ఎఫ్ ఆఫ్ ఎస్గా రాసుకుంటాం. ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ బేసికల్గా ఎఫ్ ఆఫ్ ఎస్ మీరు రాయండి ఫస్ట్. ఓకే, దెన్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. మనం ఇంటిగ్రేషన్ చేసినప్పుడు లిమిట్స్ ఇంపార్టెంట్. ఈ లిమిట్స్లో మీరు డిఫరెన్స్ ఉంటుంది. ఎస్ టు ఇన్ఫినిటీ రాయాలి బేటా, ఎస్ టు ఇన్ఫినిటీ రాయాలి. ఓకేనా, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నిటికంటే. సో ఓకే, నేను మళ్ళొక్కసారి మీకు దీని గురించి నెక్స్ట్ క్లాస్లో అప్డేట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ.